యాదవుల ఆరాధ్య దైవమైన లింగమంతుల స్వామి గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. తెలంగాణలో జరిగే అతిపెద్ద జాతరలో రెండవది పెద్దగట్టు లింగమత్తుల జాతర. రాష్ట్రంలో అతిపెద్దది సమ్మక్క సారక్క జాతర. అదే స్థాయిలో జరిగేదే ఈ పెద్దగట్టు లింగమత్తుల జాతర. సూర్యాపేటకి 5 కిలోమీటర్ల దూరంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై చివిండ్ల మండలం దురాజ్పల్లి రోడ్డు పక్కన పెద్దగట్టు గుట్టపై లింగమంతుల స్వామి కొలువై ఉన్నారు. ఈ జాతర ఖచ్చితంగా ఎప్పటి నుంచి జరుగుతుందో ఆధారాలు లేనప్పటికీ సుమారు 200 సంవత్సరాల నుంచి చేస్తున్నారని చరిత్ర ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఈ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచే లక్షలాది మంది భక్తులు హాజరవుతున్నారు. అన్ని కులాల వారు పాల్గొనే ఈ జాతర యాదవుల జాతరగా ప్రసిద్ధికెక్కింది. ఇది భారతదేశంలోనే యాదవులకి గల ఏకైక జాతరగా భావిస్తున్నారు. ఇక స్వామి ఇక్కడ ఎలా వెలిశారు అనే విషయానికి వస్తే అనేక రకాల కథనాల ప్రాచుర్యంలో ఉన్నాయి. క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల క్రితం చోళ చాళుక్యులు అంటే యాదవుల రాజు కాకతీయులు ఉండ్రుగొండ రాజధానిగా చేసుకుని పాలించేవారు. ఆ కాలంలో ఉండ్రుగొండ గుట్టపై శివాలయం, లక్ష్మీనరసింహస్వామి, లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లి, ఆంజనేయ స్వామి దేవాలయాలు కట్టించారని పెద్దలు చెబుతుంటారు. అలాగే ప్రతి సంవత్సరం మాఘమాసంలో లింగమంతులు చౌడమ్మ జాతర అంగరంగ వైభవంగా నిర్వహించేవారట. జాతర సమయంలో ఒక నిండు గర్భిణి లింగమంతుల స్వామి మొక్కు తీర్చుకునేందుకు బోనం కుండ, పూజ సామాగ్రితో గంపని ఎత్తుకుని పెద్దగట్టుకు ఎక్కుతుండగా కాలు జారి కింద పడి మృతి చెందిందని, దీనికి చెలించిన లింగమంతుల స్వామి భక్తుల సౌకర్యార్థం పాలసరేపే అంటే గొల్లగట్టుపై వెలిశాడని, అదే గొల్లగట్టు జాతరగా జరుపుకుంటామని యాదవులు అంటుంటారు. ఇదే కాక మరొక కథనం కూడా ప్రచారంలో ఉంది. కైసార గ్రామానికి చెందిన యాదవులు గొర్రెలు, ఆవులు మేపుకుంటూ పెద్దగట్టు వైపుకి వెళ్ళేవారు. కరువు కాటకాలతో ఉన్న ఆ గ్రామంలో నీరు లేక వారు చాలా ఇబ్బందులు పడ్డారు. గొర్రెల కాపరికి సద్దిమూట తెచ్చిన భార్యకి లింగమంతుల స్వామి ఆవహించి జీవులు గొర్రెల దాహం తీర్చాలంటే తాను చూపించిన చోట బావి తవ్వించాలని చెప్పటంతో ఆమె మాట ప్రకారం బావి త్రవ్వటం, అందులో లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లి, శివలింగాలు బయటపడ్డాయని, వీటిని గొల్లగట్టుపై ప్రతిష్ఠించి పూజలు చేస్తూ కాలక్రమేణా ఇది జాతరగా మారిందని యాదవుల నమ్మకం. ఇలా పలు రకాల కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. లింగమంతులు శాకాహారి కావడంతో ఆయనకి నైవేద్యం శాకాహారం సమర్పిస్తారు. మిగిలిన దేవుళ్ళకి జంతుబలులు ఇచ్చి మొక్కులు చెల్లిస్తారు. ఇది 5 రోజుల పండగ. వరంగల్ జిల్లా చీకటయ్యపాలెం నుంచి యాదవుల పూజారులు చౌడమ్మ పల్లెకి తీసుకురాగా సూర్యాపేట నుంచి మకర తోరణం, ఇతర ఆభరణాలు గట్టుకు తీసుకొని వచ్చి అలంకరిస్తారు. జాతర జరిగే తొలి రోజులు భక్తులు రాత్రి తమ ఇళ్లల్లో గంపలు వెలదీసి కార్యక్రమాలు శ్రీకారం చుట్టి సంప్రదాయ ఆయుధాలు తీసుకొని రాత్రికి ఇక్కడికి చేరుకుంటారు. ఈ జాతర సమయంలో మగవారందరూ ఎరుపు రంగు దుస్తులు ధరించి కాళ్లకు గజ్జె కట్టి ఒలింగా ఒలింగా అంటూ స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. వారి వెంట తెచ్చిన గొర్రెపోతును బలించి స్వామివారికి నైవేద్యం సమర్పించి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. నాకు కొంతమంది పెద్దలు చెప్పిన కథల ఆధారంగా ఈ స్టోరీని నేను మీకు చెప్పడం జరిగింది. తప్పులు ఒకవేళ ఏదైనా చెప్పుంటే దయచేసి క్షమించండి. థ్యాంక్ యూ. నేను మీ మేఘన. బాయ్.